ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండం 6వ అధ్యాయం. మనుషులు భూమి మీద విస్తరించటం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుర్లు పుట్టినప్పుడు దైవకుమారులు మనుషుల కూతుర్ల అందంగా ఉండటం చూసి వాళ్ళలో తమకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. యెహోవా జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు, ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు, వారు 120 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు అన్నాడు. దైవకుమారులు మనుషుల కూతుళ్లను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో ఆ తర్వాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహాకాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరు ప్రఖ్యాతులు గలవారు వీరే. మనుషుల దుర్మార్గం భూమి మీద మితిమీరిపోయిందని, వాళ్ళ హృదయం ఆలోచన విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. తాను భూమి మీద మనుషులను చేసినందుకు బాధపడి హృదయంలో విచారించాడు. కాబట్టి యెహోవా, నేను సృష్టించిన మనుషులను ఈ భూమి మీద లేకుండా చేస్తాను, మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశ పక్షులను భూమి మీద లేకుండా తుడిచివేస్తాను, ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను అన్నాడు. అయితే నోవాహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. నోవాహు గురించిన సంగతులు ఇవే. నోవాహు నీతిపరుడు, అతని తరం వాళ్ళలో నింద లేనివాడు. నోవాహు దేవునితో కలిసి నడిచాడు. షేము, హాము, యాపేతు అనే 3 కొడుకులకు నోవాహు తండ్రి అయ్యాడు. దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది, అది హింసతో నిండిపోయింది. దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమి మీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. దేవుడు నోవాహుతో, మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. ఖచ్చితంగా ఈ భూమితో పాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. కోనిఫర్ కలపతో నీకోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారు చేసి దానికి లోపల బయట తారు పూయాలి. నువ్వు దాన్ని చేయాల్సిన విధానం ఇదే. ఆ ఓడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందకి 1 మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. 3 అంతస్తులు ఉండేలా దాన్ని చెయ్యాలి. విను, నేను ఊపిరి ఉన్న వాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చేయడానికి భూమి మీద జల ప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి, కానీ నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతో పాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. నీతో పాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే శరీరం ఉన్న ప్రతి జాతిలో నుంచి 2 చొప్పున నీవు ఓడలోకి తేవాలి. వాటిలో 1 మగది, 1 ఆడది ఉండాలి. అవి చనిపోకుండా ఉండడానికి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి జాతుల ప్రకారం నేల మీద మాకే వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి. తినడానికి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు వాటికి ఆహారం అవుతాయి అని చెప్పాడు. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.